guys. Hello. కానీ మాల్ ఎయిర్పోర్ట్ బాగుంది కదా. చెప్పు పప్పాకి నాన్నతో ఏం తీసుకున్నావు గిఫ్ట్? ఇది వర్షంలో తడవదన్నా తడుస్తున్నాడు కన్నా. యాక్షన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. సో మేమేంటి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, నేను మా వారు రుద్వేద్ ఫ్యామిలీ అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? కర్ణాటకలో ఉన్న ఫేమస్ టెంపుల్ అండి, నాకు చాలా చాలా ఇష్టమైన టెంపుల్ కొల్లూరు మూకాంబికమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడికి ఎవ్రీ ఇయర్ వెళ్తాము. మీ అందరికీ తెలుసు, చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాను రుద్వేద్ని తీసుకొని. వాడు ఇప్పుడు కొంచెం 3 years అయిపోయింది కదా, చాలా చాలా అల్లరి చేస్తున్నాడు. అవన్నీ ఒక స్వీట్ మెమొరీగా ఉండాలి, మీతో పాటు షేర్ చేసుకోవాలి, మీకు కూడా ఇష్టం అనేసి. అది ఏంటి, ఫ్లైట్లో వెళ్తున్నాము. ఆ ఫ్లైట్లో వాడు అంటే ఎవ్రీ మంత్ వాడు చేంజెస్ అవుతూనే ఉంటుంది కదా. ఈసారి ఫ్లైట్లో వాడు అల్లరి చేస్తాడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు వాడు ఎలా అల్లరి చేస్తాడు ఏంటి, అవన్నీ నాకు ఒక స్వీట్ మెమొరీగా ఉండాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. అది మీతో పాటు షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. అంతేకాదు, ఇప్పుడు మనం ఫ్రీక్వెన్స్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు మన చేంజెస్ వెదర్స్కి మన స్కిన్ కూడా చాలా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ వెదర్ చేంజెస్ వల్ల స్కిన్ని మనం కేర్ తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను నా స్కిన్ని ఎలా కేర్ తీసుకుంటాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను. స్కిన్ కేర్కి నేను ఏం చేస్తున్నాను అంటే, మన బయటకు వెళ్తున్నప్పుడు స్కిన్ని ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుంది, డార్క్ సర్కిల్ వచ్చేస్తుంది, స్కిన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. డార్క్ స్పాట్ని ఓవర్కమ్ చేయడానికి నేనైతే ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను. అదే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఫస్ట్ దీన్ని నేను అప్లై చేసుకొని దీని గురించి చెప్తాను. ఈ సీరంని ఇలా జస్ట్ 2 to 3 డ్రాప్స్ని తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన డైలీ ట్వైస్ అప్లై చేసుకోవాలి. అది కూడా అప్ ఫార్వర్డ్ సర్కిల్ మోషన్లో సిరం కంప్లీట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. నేను ఎందుకు ఈ సీరంని ప్రిఫర్ చేస్తున్నాను అంటే, ఇది పసుపుతో 100% ఆర్గానిక్గా సోర్స్ అవుతుంది. ఇంకా దీంట్లో 10% గ్లైకాలిక్ యాసిడ్, 2% నయాసినమైడ్ కూడా ఉంది. డార్క్ స్పాట్స్ని న్యాచురల్గా రిమూవ్ చేయడానికి ఇది మీకు మీ స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్గా అయిపోతుంది. విజిబిలీ క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ ని ఇవ్వడం కోసం ఈ సీరంలోని లైట్ వెయిట్ ఫార్ములా వల్ల స్కిన్ లోకి క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది. ఈ సీరంలోనే 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ పవర్ తో స్కిన్ లోనే డల్నెస్ ని రెడ్యూస్ అవ్వడానికి కోసం పాటు స్కిన్ రేడియంట్ కూడా బూస్ట్ అవుతుంది. ఈ సీరం స్వరాస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ తో తయారు అవ్వడం వల్ల పసుపు యాక్టివ్స్ అన్ని కూడా వాటి పొటెన్షియల్ కి రిటైన్ అవుతాయి. సో డల్ స్పాట్స్ అనేది విజిబుల్ గా రెడ్యూస్ అవుతుంది. సీరం అప్లికేషన్ అయిపోయాక సన్ స్క్రీన్ తో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రొడక్ట్ చాలా మంచి రిజల్ట్ ని ఇస్తుంది. నా స్కిన్ కి అయితే వండర్స్ ని ఇచ్చింది. అందుకే మీకు కూడా సజెస్ట్ చేద్దామని చెప్తున్నాను. డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ మీ డార్క్ స్పాట్స్ విజిబుల్ రిడక్షన్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ ఇప్పుడే తీసుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, గోన్ చెక్అవుట్. సో అందరూ రెడీ అయిపోయాము ఎయిర్పోర్ట్ కి బయలుదేరడానికి. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. సో అందరూ రెడీ అవుతున్నారు. అక్కడ ఎలా ఏంటి అల్లరి ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. అమ్మవారి బ్లెస్సింగ్ మీకు ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటాను. పదండి. తాతయ్య వీడియో తీస్తున్నారు. గైస్
ఏం చెప్ హ్యాపీ టీచర్స్ డే. గురు బ్రహ్మ గురు విష్ణు అంతే. మరి నువ్వు చెప్పావా? కానీ వినిపించలేదు, మైక్ లేదు, గట్టిగా చెప్పాలి. సో అర్లీ మార్నింగ్ వచ్చాము, ఇక్కడ చెక్ ఇన్ అవుతున్నాము. టైం ఎంత ఇప్పుడు? 5 o'clock. 5. థ్యాంక్ యూ. ఎక్కడ నీ బ్యాగ్? ఎక్కడ? నడుచుకొని వచ్చేస్తా. సో ఇలా ఎయిర్పోర్ట్ లో ఉండడం వల్ల పెద్దవాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఉంది నీ బ్యాగ్, అదిగోండి వాడి బ్యాగ్ అంట, అక్కడ పెట్టట్లేదు రుద్వేద్. వద్దమ్మా, వెయిట్ ఉందిరా. కానీ మాల్ ఎయిర్పోర్ట్ బాగుంది కదా. పప్పాకి చెప్పు. సో ఇక్కడ ఫస్ట్ తాతయ్య నాని కూర్చొని ఉంటే రుద్వేద్ వచ్చి ఇది నా సీట్ అని చెప్పి, ఎవరి సీటు? తాతయ్యని ఆయన కూర్చోపెట్టేశాను. ఎక్కడ తాతయ్య అనుకున్నారు? ఇట్ని చూడు. ఎస్, నీ సీటా? సూపర్ అమ్మా. పప్ప అక్కడ ఉన్నారు. సీట్ బెల్ట్ కూడా రుద్వేదే పెట్టుకున్నాడు. మమ్మీ బాగుందని పల్లెకి ఇలా కిందకి షాపింగ్కి వచ్చాము. ఇక్కడ బాగుంటాయి. ఈరోజు ఓకే, వర్షం పడి ఇప్పుడే ఆగింది, అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇదిగోండి. సో గుడి దగ్గరే మేము హోటల్ తీసుకున్నాం, పక్కనే హోటల్. ఇదిగోండి వెదర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. సో అందుకే ఇక్కడ కింద షాపింగ్ది ఉంటే రుద్వేద్ టాయ్ కావాలి అని ఎయిర్పోర్ట్లో ఏడ్చాడు, తీసుకొచ్చా. అదిగోండి ఏదో పపాయ అంట. నాని ఇప్పిస్తున్నారు నీకు ఇది. సే థ్యాంక్ యూ నాని. సిస్టర్స్ కి ఇలా కృష్ణుడు కీ చైన్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇందులో మా మమ్మీకి ఒకటి, అత్తయ్య కూడా తీసుకున్నాను. వెళ్దామా కన్నా? పద వెళ్దామా, పద. బోరా టాయ్ చెప్పు. పప్పాకి నానితో ఏం తీసుకున్నావు గిఫ్ట్? ఇది 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 అదేంటి? ఇది గంది, ఇది ఐఎంఎల్సి. రెండు కొన్నా. ఇది ఓపెన్ చేయి ఫస్ట్. అది ఓపెన్, అప్పకి ఓపెన్ చేసి. ఇదయ్యాక ఇది నువ్వు ఓపెన్ చేయి. అయిపోయాక బోర్ కొడుతుంది వెళ్దామా అంట. ఇక్కడ బోర్ కొడుతుంది ఎందుకు? ఓపెన్ చేయి. వద్దు నాకు. బాగుంది నీ డ్రెస్. పద వెళ్దాం టెంపుల్ కి. హాయ్ చెప్పవా క్యాట్ కి? హాయ్ క్యాట్. అది రాదది మియా ఉంటుంది. వచ్చేసింది క్యాట్. బాయ్.
ఋగ్వేదికి క్యాట్ ఇష్టం అంట, రమ్మని పిలుస్తున్నాడు, వద్దని లోపలికి తీసుకెళ్తున్నా. గుచ్చట్లేదా కన్నా స్టోన్స్? అమ్మ ఎత్తుకోనా? నడుస్తావా? చూసారా ఋగ్వేద్ గుడ్ బాయ్. స్టోన్స్ గుస్తున్నా వాడు లైక్ కాలుకి స్టోన్స్ అమ్మి వాడికి ఇదవుతున్నాయి, ఎత్తుకుంటానన్నా వద్దంటున్నాడు. వర్షంలో తర్వాత తడుద్దాం రా. వర్షంలో తడవదన్నా తడుస్తున్నాడు కన్నా. తీసుకో బేబీ, ఇప్పుడు ఫాన్. నా ఫాన్ బాకీ ఆకలేస్తుందంట. ఆకలిస్తుంది. मुहूर्तोस्तुति भवन्तो ब्रह्मन्तो कृतपूर्णावति मुहूर्तस्सु मुहूर्त టెంపుల్ స్టోరీ అంట, మీకు మళ్ళీ చెప్తాను నేను. ఓకే, ఓమ స్టోరీ చెప్తా. మొత్తం అక్కడ ఏమేమి చేశాడు వాళ్ళు ఆల్రెడీ వీడియోలో చూస్తారు. హోంవర్క్ రా అంటే రాను రాను అని వర్షంలో మొత్తం నానిని కన్యాకని మొత్తం తడిపించేసి ఆ మట్టితో ఆడుకొని ఆ ట్యాప్ హ్యాండ్ బాగు మొత్తం డ్రెస్ మార్చుకొని వచ్చాడు. కమల్ హాసన్ చేరుకున్నారు. నేను వచ్చి గంజా వచ్చేసా గైస్. అప్పుడు నేను ఏం చేశానంటే వాటిలో ఇలా అంటే అమ్మాయమ్మ నాని చదివేసి ఎప్పుడైతే అన్నారో నేను వచ్చి కప్పక గైస్ మళ్ళీ అవతల కొడుక తీసేసా గైస్. అప్పుడు నేను అది వాటర్ అంటే ఇంకా వాటర్ చేశాను, ఇంకా వాటర్ అన్ని ఫాస్ట్గా చేశాను గైస్. సో ఫైనల్లీ టూర్ బాగా జరిగింది. టూర్లో నేను ఎక్కువ మాట్లాడలేదు, కీర్తి బాగా మాట్లాడింది.
నేను మాట్లాడలేదు. అవునా? ఋగ్వేదు సో మొత్తం ఋగ్వేద్ వాళ్ళకి కావాల్సింది కూడా ఋగ్వేద్ మాట్లాడింది. ఇంకా వాయిస్తూనే ఉన్నాడు ఇక్కడ. బ్యాటింగ్ మామూలు లేడు ఇక్కడ. చెప్పులు 2 వాచిపోతున్నాయి. బాబు ఋగ్వేద్ బాబు చెప్పు గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అని చెప్పు. ఓకే హైదరాబాద్ కాదంట, హైదరాబాద్ బస్ అంట. సో హైదరాబాద్ బయలుదేరాము. సో వీ ఆల్ విల్ రీచ్ దేర్. అండ్ టూర్ అయితే చాలా బాగా జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్, మీరు అమ్మవారిని కొట్టుకుంటారని నేను అనుకుంటాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో జర్నీ కూడా బాగా జరిగింది. అమ్మవారి బ్లెస్సింగ్స్తో పూజ కూడా బాగా జరిగింది. మీ అందరూ చూశారు. సో హోప్ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఛానల్ ఏ ఛానల్? కీర్తి జై ధనుష్. ఏ ఛానల్ రా? కీర్తి జై ధనుష్. మ్యూజిక్ వాయించుకుంటున్నాడు. కీర్తి జై ధనుష్. కీర్తి జై ధనుష్. బాయ్.